ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం 11 నెలలకు చేరింది. ఇప్పటికీ రష్యా చేతికి ఉక్రెయిన్ మాత్రం చిక్కలేదు. తాజాగా రష్యా మరిన్ని దాడులు చేస్తుందన్న అంచనాతో ఉక్రెయిన్ సైన్యం బెలారస్ సరిహద్దుల్లో కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. బుధవారం జాయింట్ మిలిటరీ డ్రిల్లులో ఉక్రెయిన్ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే సమయంలో రష్యా కూడా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కమాండర్ను మార్చింది. ముందు చూపుతో ఉక్రెయిన్ సైనికులు కూడా రష్యాను ఎదుర్కోవడానికి కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. యుక్రెయిన్ రష్యా యుద్ధం 11వ నెలకు చేరింది. రష్యా అనుకున్నంత తేలికగా యుద్ధం సాఫీగా ఏకపక్షంగా మాత్రం జరగడం లేదు. యుద్ధంలో రష్యాకు యుక్రెయిన్ చుక్కలు చూపిస్తోంది. రష్యాను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కమాండర్లను మార్చింది. దీంతో యుక్రెయిన్ కూడా ముందు చూపుతో తమ సైనికులకు కఠిన శిక్షణనివ్వడం ప్రారంభించింది. ఈ శిక్షణ కూడా పశ్చిమ యుక్రెయిన్ ప్రాంతంలో బెలారస్ సరిహద్దుల్లో బుధవారం నాడు శిక్షణనిచ్చింది. ఈ శిక్షణకు యుక్రెయిన్ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలా బెలారస్ సరిహద్దు నుంచి రష్యా యుక్రెయిన్పై దాడులు పెంచవచ్చునని యుక్రెయిన్ ఆందోళన చెందుతోంది. దీంతో యుక్రెయిన్ కూడా వ్యూహం మార్చింది. రష్యాకు గట్టి సవాల్ విసురుతోంది. కాగా బుధవారం నాడు యుక్రెయిన్ సైనికులతో పాటు నేషనల్ గార్డ్, సెక్యూరిటీ సర్వీసెస్లు సంయుక్తంగా పాల్గొన్నాయి. కాగా బుధవారం నాడు యుక్రెయిన్ సైనికులు అసైల్ట్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. దీంతో పాటు అర్బన్ వార్ఫేర్, ఆర్మార్డ్ వాహనాల డ్రైవింగ్ తో పాటు బందీలను ఎలా విడిపించుకోవాలో వాటిపై శిక్షణ పొందాయి. దీంతో పాటు యుక్రెయిన్ సైనికులు మెరుపు దాడులు చేయడం, నిఘా గ్రూపులను ధ్వంసం చేయడం లాంటి వాటిపై కూడా యుక్రెయిన్ సైనికులు శిక్షణ పొందారు. యుక్రెయిన్ కల్నల్ రోమాన్ వోలోస్చుక్ మాట్లాడుతూ ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు తమ సైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు. రష్యా సైనికులను గట్టిగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పుతిన్పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. యుక్రెయిన్లో రష్యా బాగా ఎదురుదెబ్బలు తింటోంది. యుక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి యుక్రెయిన్ స్వాధీనం చేసుకుంటోంది. దీంతో రష్యా పంథా మార్చింది. స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కమాండర్లను మార్చింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు బుధవారం నాడు చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్గా వలేరీ గెరాసిమోవ్ను నియమించారు. ఇదిలా ఉండగా రష్యా మెరిసినరీ సంస్థ వెజ్నర్ గ్రూప్ మాత్రం తూర్పు యుక్రెయిన్లోని సోలెడర్ను తమ అధీనంలోకి తీసుకున్నామని తెలిపింది. తమ దళాలు సోలెడర్ను ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా 500 మంది యుక్రెయిన్ సైనికులను చంపేశాయని వెల్లడించింది. అయితే ఈ వాదనను యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తోసిపుచ్చారు. రష్యా టెర్రరిస్టులు కావాలని పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు. ఇవన్నీ అభూత కల్పనలని, ఇక్కడ భారీ యుద్ధం జరుగుతోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మాత్రం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ యుద్ధంలో రష్యాకు చుక్కలు చూపిస్తోంది యుక్రెయిన్. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తున్నాయి. దీంతో యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పుతిన్లో కూడా అసహనం పెరిగిపోతోంది.